హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ. శ్రీమాత్రే నమః. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కదా శ్రీ మహావిష్ణువు గారు. అందువలన వారి గురించి వారికి చేసే నివేదనలో అనేక రకాలు చేస్తూ ఉంటారు. పొంగల్లో రకరకాల పొంగళ్ళు. అయితే ఏమిటంటే మనము ఈ యొక్క పాయసాన్నం, పెరుగన్నం, కట్టు పొంగలి ఇవి మన తెలుగునాట చాలా బాగా చేస్తూ ఉంటాం. అయితే లక్ష్మీదేవికి విష్ణువుకి కలిపి లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం చేసుకొని ఇవి మూడు కూడా నివేదన చేస్తే, అంటే రకరకాల వంటలు ఇంకా రకరకాల నివేదనలు చేస్తారు. కారాలు కూడా పెడతారు, జంతికలు లాంటివి అవి పెడుతూ ఉంటారు కృష్ణ పరమాత్మకి. కానీ ఈ యొక్క ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా అన్ని నివేదనలు చేయొచ్చు. గవ్వల దగ్గర నుంచి ఆ జంతికల దగ్గర నుంచి అన్ని నివేదన చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ 3 రకాల అన్నాలు కూడా అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత ముద్దహారతి కర్పూరం ఉంటుంది కదా, దానితోటి చక్కగా మనము హారతిచ్చి ఆకుపచ్చ రంగు గుడ్డలో బాగా వినండి, ఇంత హారతి కర్పూరం పెట్టండి ఆకుపచ్చ రంగు గుడ్డలో. దానిలో మీరు 5 నాణాలు కానీ 6 నాణాలు పెట్టండి, 6 రూపాయల నాణాలు పెట్టండి. పెట్టి ఒక మూట కట్టండి, కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి అది నమస్కారం పెట్టి ఆ అమ్మవారు అయ్యవారు ఉన్న పటం దగ్గర కానీ మీ బీరువాలో కానీ దాన్ని పూజించి పెట్టండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది మార్గశిర మాసంలో లక్షవారం పూట చేస్తే మీకు అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా నిమ్మకాయల దండ అమ్మవారికి గుడికి వెళ్ళి సమర్పించండి. చక్కగా మీరు అన్ని విధాలా బాగుంటాయి. ఆవు నెయ్యితో దీపారాధన గురువారం నాడు, శుక్రవారం నాడు కూడా ఇది రెమెడీ చేసుకోవచ్చు. ఆ సాంబ్రాణి, ఆవు నెయ్యి బాగా వినండి, ధూపం వేయాలి ఇల్లంతా కూడా. సాంబ్రాణి, గుగ్గిలం, ఆవు నెయ్యి, పంచదార, ఎండు కొబ్బరి పౌడర్ చేసేసుకొని దాంతో మనం ఇల్లంతా కూడా ధూపం వేస్తే గురువారం శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీమాత మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అందువల్ల లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభౌ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఈ ధనుర్మాసంలో ఈ ప్రక్రియ చేస్తారు కదా, తప్పనిసరిగా అష్టైశ్వర్యాలు మీ ఇంటే ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతక దోషాలు లేకపోతే ఏదైనా సరే పిల్లలకి పేర్లు నామకరణం చేయాలన్నా, ఏదైనా ముహూర్తాలు పెట్టాలన్నా, వివాహాలకి, గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలు కానీ, లేకపోతే కనుక సి సెక్షన్కి కానీ తప్పనిసరిగా పెట్టబడతాయి. అందువల్ల ఎవరైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. 9866044439. చాలామందికి కుంభ వివాహాలు, కదలి వివాహాలు చూపిస్తూ ఉన్నామండి. అందుకని ఆ విషయంలో కూడా నన్ను సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా మనకి ఎన్నో వందలాది మందికి పెళ్ళిళ్ళు చేశాము సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా. అందుకని మీ ఇంట్లో మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం అనుకుంటే, హిందువులు అయితే చాలండి, ఏ వర్ణమైనా ఓకే నాకు, అందరూ ఉంటారు మన దగ్గర. కులాంతర వివాహాలు కూడా చేస్తున్నాం. అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకుని మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రథమ పెళ్ళి, ద్వితీయ పెళ్ళి రెండింటికి కూడా నన్ను సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. కింది నెంబర్లో సంప్రదించండి.